Welcome back to All About Hack YouTube channel. This is Krishna Chaitanya, certified ethical hacker from EC Council. ఈ ఛానల్లో మనం ఎథికల్ హ్యాకింగ్ కి సంబంధించిన డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం. మీకు గనక కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోవడానికి కమెంట్ చేయండి. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే VMware ఇన్స్టాల్ చేసుకొని అందులో ఖాళీ లైనక్స్ ఇమేజ్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో ఉన్న VMware డ్రైవ్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అన్నది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్, ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన మేము క్లిక్ చేయండి, డౌన్లోడ్ అవుతుంది. ఆ తర్వాత డౌన్లోడ్ అయిన లొకేషన్కి వెళ్ళి ఈ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేయండి. మీకు ఒక పాపప్ వస్తుంది, ఎస్ మీద క్లిక్ చేయండి. విత్ ఇన్ సెకండ్స్ మీకు ఒక విజర్డ్ అనేది స్క్రీన్ మీద అపియర్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి, లైసెన్స్ అండ్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి, నెక్స్ట్ క్లిక్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి, నెక్స్ట్ క్లిక్ చేయండి అండ్ దెన్ ఇన్స్టాల్. ఈ ఇన్స్టాలేషన్కి మినిమం 2 minutes టైం తీసుకుంటుంది. ఈ లోపల డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ఖాళీ లినక్స్ కోసం ఈ ఖాళీ అనే జిప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది అరౌండ్ 4.9 GB స్టోరేజ్ కంప్రెస్డ్ ఫైల్. అదే అన్జిప్ చేస్తే 20 GB ఉంటుంది. డౌన్లోడ్ చేసి అన్జిప్ చేసి పెట్టుకోండి. ఇలా డౌన్లోడ్ అయిన ఫైల్ని రైట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తే ఫైల్ అనేది అన్జిప్ అవుతుంది. ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత క్లిక్ ఆన్ ఫినిష్. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత GUI ఇలా కనిపిస్తుంది. మీరు వర్చువల్ మిషన్ని ఖాళీ లినక్స్ని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ డైరెక్ట్గా ఓపెన్ మీదైనా క్లిక్ చేయొచ్చు, లేదా ఫైల్స్కి వెళ్ళి ఓపెన్. ఇప్పుడు ఫోల్డర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి అన్జిప్ చేసుకున్న ఫోల్డర్ లొకేషన్కి వెళ్ళి ఖాళీ ఫైల్ మీద డబుల్ క్లిక్, మళ్ళా డబుల్ క్లిక్. ఇక్కడ ఏదైతే VMware వర్చువల్ మెషిన్ అని కనిపిస్తుందో ఈ ఫైల్ మీద సింగిల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఏ ఎర్రర్స్ రాకుండా వచ్చినట్టయితే మీ ఫైల్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయిందని అర్థం. ఇప్పుడు ఈ మెషిన్ యొక్క కాన్ఫిగరేషన్ చూద్దాం. ఇక్కడ సో దానికోసం ఎడిట్ వర్చువల్ మెషిన్ సెట్టింగ్స్కి వెళ్ళండి. ఇక్కడ మినిమం 2 GB ఆఫ్ ర్యామ్ తీసుకోవాలి. సో నేను 4 GB తీసుకుంటున్నాను, ఎందుకంటే ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్. ప్రాసెసర్ 2 GB సఫిషియంట్ అనమాట. హార్డ్ డిస్క్ 8 GB, 80 GB. ఈ 80 GB ఎందుకంటే మీకు ఎలా అయితే 256 GB మీకుంటే SSD ఎలా అయితే మెయిన్ మెషిన్కి అలొకేట్ చేసిందో, అలాగే వర్చువల్ మెషిన్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్కి కూడా హార్డ్ డిస్క్ అనేది అసైన్ చేయాలి కదా, అందుకు ఇక్కడ 80 GB అసైన్ చేశారు. ఇంకా నెట్వర్క్ అడాప్టర్. నెట్వర్క్ అడాప్టర్ అంటే ప్రతి ఒక్క బేస్ మెషిన్కి ఇన్‌బిల్ట్‌గా ఒక నెట్వర్క్ అడాప్టర్ అంటూ ఉంటుంది. దాన్ని వర్చువలైజ్ చేసి ఈ ఖాళీ లినక్స్‌లో యూజ్ చేసుకుంటాం. దాన్నే ఇక్కడ నెట్వర్క్ అడాప్టర్ అంటాం. డిస్‌ప్లే. డిస్‌ప్లే రిజల్యూషన్ ఏంటి? నాకు 3D యాక్సెలరేషన్ కావాలి కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసుకున్నాను. సో ఇంతే. ఈ కాన్ఫిగరేషన్ చూసుకుంటే యూ ఆర్ ఆల్ డన్ టు యాక్టివేట్ ద ఖాళీ లినక్స్ మెషిన్. ఇప్పుడు జస్ట్ పవర్ ఆన్ చేయండి వర్చువల్ మెషిన్‌ని. ఒకవేళ ఇక్కడ కాపీ ఇట్ అని ఏమైనా
పాపప్ వస్తే దాని మీద కాపీ ఇట్ అని క్లిక్ చేయండి. ఈ డైలాగ్ బాక్స్‌ని క్యాన్సిల్ చేయండి. It will take some time. సో, లాగిన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టాను. అక్కడి నుంచైనా మీరు చూసుకోవచ్చు. లేకపోతే ఇక్కడైనా ఫాలో అవ్వచ్చు. యూజర్ నేమ్ వచ్చి రూట్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి TOOR. ఒకవేళ మీరు పాస్వర్డ్స్ మాన్యువల్‌గా చూసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. అక్కడ ఒక వర్డ్ డాక్యుమెంట్ ఉంటది. దాని మీద క్లిక్ చేసి మీరు లాగిన్ డీటెయిల్స్ అన్నవి తెలుసుకోవచ్చు. ఇది కస్టమైజ్డ్ వర్చువల్ మెషిన్. నేను మీకు చెప్పేదేంటంటే జస్ట్ ప్రిఫర్ దిస్ మెషిన్. ఎందుకంటే దీంట్లో కొన్ని సెక్యూరిటీ ఫిక్స్ చేశాము. అలాగే కొన్ని ప్యాచెస్ అప్డేట్ చేశాము. నేను ఇన్‌స్టాల్ చేసుకున్న ఖాళీ మెషిన్‌నే మీరు కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటే మీకు వర్క్ చేసేటప్పుడు లేదా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో, ఓపెన్ అయిపోయిన వెంటనే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం వల్నరబిలిటీ అనాలిసిస్ ఫర్ ఎవ్రీ టూల్ మీకు ఇక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. సో, మీరు ఏ విధమైన టూల్స్ కోసం ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లైనక్స్ సిస్టమ్‌ని ఎలా వాడాలి? హ్యాకింగ్ ఎలా పెర్ఫార్మ్ చేయాలి? ఇప్పుడు ఈ మెషిన్‌ని టర్న్ ఆన్ చేశాం కదా! షట్ డౌన్ చేయాలంటే ఈ పవర్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ పవర్ బటన్ మీద క్లిక్ చేసి జస్ట్ క్లిక్ ఆన్ పవర్ ఆఫ్. మళ్ళా పవర్ ఆఫ్ మీద క్లిక్ చేయండి. దట్స్ ఇట్. ఇలా పవర్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళా రేపటి క్లాస్‌లో లైనక్స్ కమాండ్స్ గురించి తెలుసుకుందాం. అంతవరకు సీ యూ టాటా. బై బై.